అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మీకు అందరికీ ఒక చిన్న వాక్యం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనంలో ఇలా ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితం విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. ఇక్కడ దేవాది దేవుడే, మనుషులు కాదు కానీ దేవాది దేవుడే స్వయంగా చెప్తున్న మాట ఏంటి అంటే, నీతో యుద్ధము చేసేవారితో నేనే యుద్ధము చేస్తాను. నిన్ను బాధ పెడుతున్న వాళ్ళు కావచ్చు, నిన్ను అవమానపరుస్తున్న వాళ్ళు కావచ్చు, నిన్ను తక్కువగా చూస్తున్న వాళ్ళు, నీ శత్రువులుగా ఎవరైనా భావిస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంతటి అధికారులైనా, ధన బలం కావచ్చు, అధికార బలం కావచ్చు, శరీర బలం కావచ్చు, వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నా, ఎలాంటి వారైనా సరే నువ్వేం భయపడనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని మాట విని బ్రతికినట్లయితే నువ్వు కాదు వారితో యుద్ధం చేసేది, దేవాది దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనము ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులు వస్తున్నప్పుడు వారిని తరుముతూ ఆ యొక్క ఐగుప్తీయులు బలము కలిగిన రథములను వేసుకొని వచ్చారు. అప్పుడు మోషే అంటాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి, మీ పక్షాన యెహోవా యుద్ధము చేస్తాడు అని. నిజమే, దేవుడు వారి పక్షాన యుద్ధము చేశాడు. అంత బలము కలిగిన వాళ్ళను ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అదేవిధంగా ఎంతో బలము కలిగిన గొల్యాతుని ఒక చిన్న బాలుడైన దావీదు ఎలా చంపాడు? యుద్ధము యెహోవాదే అని. కాబట్టి మనం కాదు యుద్ధము చేసేది, మన దేవాది దేవుడు. కనుక ఎవరు కూడా భయపడక దేవునికి ప్రార్థించి ఆయన మాట వినే బిడ్డలుగా మనమందరం ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ.